Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. That you've been waiting for today. Like a sunshine, like a holiday, like a gentle breeze, it's such a wonderful day. Like a rainbow, like a pink rose. ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియబిడ్డ సందేశం నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం అనుగ్రహించండి. గడిచిన సంవత్సరం అంతటా మీ కృపారెక్కల క్రింద కాచి కాపాడి నూతన సంవత్సరంలో దయా కిరీటంగా మీరు అనుగ్రహించేందుకు వందన స్తోత్రాలు. ఈ శుభ సందర్భమున మీ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ శుభ సందర్భంలో ఈ సంతోషాన్ని పంచుకునే క్రమంలో ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా ఇద్దరు మీ బిడ్డలను రక్షణ ఆనందముతో నింపండి. మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టుకుని మీ కృప చేత ఆవరించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి యందును కుమారుని యందును పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కేక్ కట్ చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. నీరసంగా పాడుతున్నారండి. మీరు అంత నీరసంగా పాడారనుకోండి, మీ పాటలు సరిగ్గా పట్టడం. మీరు బలంగా పాడాలి. బలంగా పాడితే మీ పాటలన్నీ ఉత్సాహంగా కొడతాడు. లేదంటే ఆయన కూడా నీరసంగా వాయించాడు అనుకోండి, మీ పాటలన్నీ సరిగ్గా రావు. అందరు గట్టిగా పాడతాం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో మీ నీరసానికి నాకు నీరసం వస్తుంది. అందరు కళ్ళు మూసుకోండి. ఈ బాబు గురించి చిన్న ప్రార్థన చేద్దాం. నాయన ఒకసారి మోపిల్లు నాయన. అందరూ యవనస్తుల నిమిత్తం ప్రార్థన చేయండి. అందరూ ఉద్యోగం సంపాదించుకోవాలి తొందరగా. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలి కదా, పెళ్లి కూడా చేసుకోవాలి. కాబట్టి చక్కగా ఉద్యోగం మంచిగా సంపాదించుకునే విధంగా, అలాగే తొందరగా వివాహం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారయ్యా.